నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో కమ్మని రుచిగా మునగాకు పచ్చడిని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. మనం తినే దాంట్లోనే ఇలా పోషకాలు నిండుగా ఉండేలా హెల్దీగా పచ్చడిని చేసుకుని తిన్నామంటే మంచి రుచిగానే కాదు, ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే పచ్చడి చాలా మంచి రుచిగా ఉంటుంది. ఎక్కువగా మనం మునగాకుతో పొళ్ళు చేసుకుంటుంటాం, కానీ ఇలా మనం అప్పటికప్పుడు పచ్చడి చేసుకుని వేడి వేడి అన్నంలో వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది. అంతేకాదు చపాతీతో కూడా బాగా సరిపోతుంది. మరి ఈ కమ్మని పచ్చడి చేయడానికి ముందుగా మునగాకును తీసుకోండి. ఇక్కడ నేను సుమారు 2 కప్పుల వరకు మునగాకును తీసుకున్నాను. 2 మునగాకు కట్టలు ఉంటాయి కదా, వాటిని తీసుకుని ఇలా తెంపి తీసుకున్నాను. సో ఇప్పుడు పచ్చడి చేయడానికి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఒక అరకప్పు నువ్వులను తీసుకోండి. అలాగే మంచి టేస్ట్ కోసం 1 టీ స్పూన్ ధనియాలను తీసుకొని నువ్వులు చిటపటమనేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన నువ్వులను మిక్సీ గిన్నెలోకి తీసుకుని కొంచెం చల్లారేంత వరకు పక్కనుంచండి. మళ్ళీ ఇదే కడాయిలోకి పచ్చిమిరపకాయలు ఫ్రై చేయడానికి 1 టేబుల్ స్పూన్ నూనెను తీసుకొని ఘాట్లు పెట్టిన 12 నుండి 15 వరకు పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు 2గా కట్ చేసి తీసుకున్నాను. అలాగే వీటితో పాటు కొంచెం కరివేపాకుని కూడా తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా చక్కగా ఫ్రై చేసి వీటిని సపరేట్గా ఇంకొక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచండి. ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిలోకి మునగాకును తీసుకుని ఫ్రై చేసుకుందాం. ఆయిల్ అస్సలే లేకపోతే 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకొని ఫ్రై చేయండి. మునగాకు ఇలా ఫ్రై చేసేటప్పుడు ఆకు అనేది అతుక్కున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఆకు ఫ్రై అయ్యి కొంచెం సాఫ్ట్గా ఉడికేటంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి. ఒక 3-4 నిమిషాలు అయ్యేసరికి ఆకు ఫ్రై అయ్యి ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఈ ఆకుని కూడా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచండి. ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిలోకి కొంచెం నూనెను తీసుకొని ఇలా 1 కప్పు వరకు టమాటా ముక్కల్ని తీసుకోండి. ఇక్కడ నేను 2 టమాటాలని కట్ చేసి తీసుకున్నాను. అలాగే ఇందులోనే 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కడిగి తీసుకొని ఫ్రై చేయండి. చింతపండును తీసుకునేటప్పుడు నారలు గింజలు లేకుండా చూసుకోండి. మనకు ఈ టమాటా ఫ్రై చేయడానికి ఎక్కువ టైం పట్టదు. మూత పెట్టి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గబెట్టామంటే టమాటా త్వరగా మెత్తబడుతుంది. 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, టమాటా ఉడికిపోయి మెత్తబడింది. ఇలా ఈ మాదిరిగా వస్తే సరిపోతుందండి. మరి ఎక్కువ ఉడికించాల్సిన పని లేదు. ఇప్పుడు ఇది చల్లారేంత వరకు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కనుంచండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసిన నువ్వులను తీసుకొని వీటిని ముందుగా గ్రైండ్ చేసి తీసుకోండి. వేరేవి వేసి గ్రైండ్ చేసామంటే నువ్వులు అంత బాగా నలగవు, కాబట్టి ముందుగా నువ్వులను ఇలా పొడిలా గ్రైండ్ చేసాకే మిగతావి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టిన పచ్చిమిరపకాయల్ని, అలాగే ఒక 7-8 వెల్లుల్లిపాయల్ని తీసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్రని తీసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని వీటిని కూడా ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోకి ఉడకబెట్టిన టమాటాలని మొత్తం తీసుకోండి. అలాగే ఫ్రై చేసిన మునగాకును కూడా తీసుకొని ఇప్పుడు ఈ పచ్చడిని మరీ ఎక్కువగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేయండి. ఎలా అయితే మనం రోట్లో దంచి తీసుకుంటే వస్తుందో సేమ్ అలా వచ్చేలా మధ్య మధ్యలో ఆగుతూ బాగా గ్రైండ్ చేయండి. అలాగే మీరు పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడు మరీ గట్టిగా అనిపిస్తే 1-2 టీ స్పూన్ల నీళ్లను తీసుకుని మెత్తగా గ్రైండ్ చేయొచ్చు. పచ్చడి గ్రైండ్ చేసిన తర్వాత మనకు ఇలా అచ్చం రోట్లో రుబ్బినట్టుగానే వస్తుంది. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుని పోపుని ప్రిపేర్ చేసుకుందాం. పోపు కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లోకి 1 టేబుల్ స్పూన్ నూనెని తీసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పును తీసుకొని ఇందులోనే 1/4 టీ స్పూన్ ఇంగువను, 2 ఎండుమిరపకాయల్ని కట్ చేసి తీసుకుంటున్నాను. అలాగే కొంచెం కరివేపాకును తీసుకుని ఫ్రై చేయండి. ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయ్యాక చివరిగా ఒక 1/4 టీ స్పూన్ పసుపుని తీసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా పెట్టిన పోపుని పచ్చడిలోకి తీసుకొని కలిపామంటే రుచికరమైన మునగాకు పచ్చడి రెడీ అయిపోయినట్లే. ఇలా మనం సింపుల్ వేలో రుచికరమైన పచ్చడి చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. మీరు కూడా మీ భోజనాన్ని ప్రోటీన్ ఫుల్ గా తీసుకోవాలనుకుంటే ఈ పచ్చడిని డెఫినెట్ గా ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.